ఓం శ్రీమాత్రే నమః. సదాశివుడు జగస్తుతే దాత హరిరవతి రుద్రకక్షపయతే తిరస్కుర్వన్నే తత్వమపి ఉపరీశ స్థిరయతి సదా పూర్వ సర్వం తదిదమనుగృహ్ణాతి చ శివః తవాజ్ఞా మాలాంబ్య క్షణచలితయోర్భ్రూలతికయోః. పద్యము. ఏ త్రిమూర్తార్చిత పదాబ్జ ఏ మదంబ విశ్వము సృజించును విరించి విష్ణులోక రక్షణము చేయు రుద్రుడు లయము మనర్చు ఏ త్రయమును తనలో లయింపచేసి ఈశ్వరుడు తన తనవున్ అరింపచేయు తల్లి ఈశ్వత్కటాక్షమాత్రముచే సదా విశేషణ శబ్ద సార్థకుడు శివుడు ఈ చతుష్టయమును ఉద్ధరించుచుండు సృష్టి నడిపించు నెప్పుడు పుష్టిగాను ఆదిశక్తి స్వరూపిణి అరునిరాని సకల సర్వాధికారిణి జలజపాని. వ్యాఖ్య. అమ్మ సృష్టిని బ్రహ్మ చేస్తున్నాడు, విష్ణువు రక్షిస్తున్నాడు, రుద్రుడు లయింపచేస్తున్నాడు. ఈ ముగ్గురిపై ఈశ్వరుడుండి త్రిమూర్తులతో సహా సర్వము తన మహేశ్వర తత్వములో లయం చేస్తున్నాడు. ఆ దశలో సదాశివుడు ఈ బ్రహ్మాండ సృష్టికి సంకల్పించి నీ కన్నుల వైపు చూస్తాడు. నీ కంటిసైగా ఆధారంగా బ్రహ్మ విష్ణు రుద్రేశ్వర తత్వ చతుష్టయాన్ని ఆ స్వామి అనుగ్రహిస్తాడు. సృష్టి ప్రారంభం అవుతుంది. ఈ విధంగా అంతా నీ కనుబొమల కదలికపైనే జరుగుతున్నది తల్లి. నమోస్తు. ఉదయ భాను ప్రభామూర్తి సదయ హృదయ సరసదరహాస మధుర సుందర కపోల జనని భువనేశ్వరి దేవి జయము జయము కనక దుర్గా భవాని శంకరుని రాణి.